ముందుగా చిట్టి కథల యూట్యూబ్ ఛానల్ శ్రోతలకు, వీక్షకులకు, ప్రేక్షకులకు మరియు భారతీయులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే చిట్టి కథల పుస్తక పాఠకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. చిట్టి కథల పుస్తకాలు చదవండి, చదివించండి. అలాగే చిట్టి కథల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా కృషిని ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తూ, అలానే చిట్టి కథలలోని విజయ సూత్రాలు గ్రహించి అమలుపరిచి విజయాలు సాధిస్తారని ఆశిస్తూ మరోమారు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇట్లు చిట్టి కథల యూట్యూబ్ బృందం. శ్రీమతి ఆలూరు శ్రీవేణి నిర్మాత, సంపాదకురాలు. చోడా సాంబశివరావు రచయిత మరియు ఆఫీస్ స్టాఫ్. పిల్లలు, ఈరోజు మనం శంకరుడు తన ధ్యానమునకు భంగము కలిగించిన రౌంజకునకు ఎలాంటి శాపము పెట్టెనో, ఆ పిదప ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు ప్రప్రథమ సంగీత వాయిద్య పరికరము. ఒకనాడు కైలాసమున పరమేశ్వరుడు యోగనిష్టలో ఉన్నాడు. ఆ సమయమున రౌంజకుడను ప్రమదుడు తన తామస బుద్ధితో శంకరుని ధ్యానదీక్షకు భంగము కలిగించినాడు. ధ్యానభంగమైన శంకరుడు కోపించెను. తామస బుద్ధితో నీవు చేసిన అసురచేష్టకు రాక్షసుడివై జన్మించు అని ఆ ప్రమధుని శపించెను. ఈశ్వరునిచే శాపం పొందిన ఆ ప్రమదుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసెను. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేమి వరము కావాలను అని అడిగాను. అప్పుడు ఆ ప్రమదుడు త్రిమూర్త్యాది దేవతలు ఎవరి చేతను మరణము లేకుండానట్లు, ఎలాంటి ఆయుధములు తన మీద పనిచేయకున్నట్లు, మరియు మరణము సంభవించినచో ఆ మరణము లోక కళ్యాణార్థమై శాశ్వతమైన లోక ప్రసిద్ధి కావాలనని వరము పొందెను. వరములు సంపాదించిన రౌంజకుడు తామస బుద్ధితో అహంకారపూరితుడయ్యను. యజ్ఞములను ధ్వంసమనర్చసాగెను. స్త్రీలను బాధించసాగెను. స్వేచ్ఛావిహారి అయి త్రిలోకములోని దేవతలను, యక్షులను, మానవులను బాధించసాగెను. అందరినీ అలా బాధించుతూ రౌంజకాసురుడుగా లోకకంటకుడాయను. అతనిచే బాధలు పడలేని దేవతా బృందములు, మునులు చింతించిరి. ఈ పరిస్థితి నుండి ఎవరు రక్షింపగలరు అని ఆలోచించుచూ త్రిలోక సంచారియగు నారద మహర్షిని కాంచి నమస్కరించి తమ బాధలను వెల్లడించిరి. అంతటా నారదుడు వాళ్ళను వైకుంఠమునకు తీసుకొని వెళ్ళెను. వైకుంఠవాస, ఆపద్బాంధవ, రౌంజకాసురుడు అహంకారి అయి విజృంభించి సాధుజనులను హింసించుతున్నాడు. లోక కళ్యాణం కొరకు మేము చేయు యజ్ఞములను నాశనము చేయుతున్నాడు. మమ్మలను కాపాడి ఈ లోకములను కాపాడుము అని వైకుంఠవాసిని ప్రార్థించిరి. అంతటా మహావిష్ణువు వారి ప్రార్థనను ఆలకించి వారిని ఓదార్చి ఇలా పలికెను. మహనీయులారా, మీరు కొంతకాలము రౌంజకాసురుడు పెట్టు బాధలను భరించక తప్పదు. అతడు శాపమున దుష్టుడయ్యను. స్వాభావికంగా అతను మంచివాడు. అతని మరణము కైలాసపతి అయిన శంకరునితో ముడిపడి ఉన్నది. అందువలన లోక కళ్యాణప్రదమైన శంకరుని వివాహము నాడు రౌంజకాసురుడు సంహరింపబడి లోకములు అన్నీను శుభప్రదములు అగును అని వారిని ఓదార్చి పంపాను. సతీశంకరుల వివాహము జరుగుతుండగా రౌంజకాసురుడు ప్రళయనాదమనర్చుచూ ఏదో సంభారోత్సవము జరుగుతున్నదని, దానిని నాశనము చేయుటకు అతి భయంకరంగా వచ్చుతుండెను. దానిని చూచి అతను చేరిన వారు భయభ్రాంతులకు గురి అయ్యిరి. శివపార్వతుల కళ్యాణమును ఆశీర్వదించ వచ్చిన శ్రీ విరాట్విశేఖరము భగవానుడు రౌంజకాసురుడితో తలపడి యుద్ధము నడిచెను.
ఏ ఆయుధము చేతను మరణించకపోవటచే అతి భయంకరమైన జ్వాలాచక్రము అను నూతన ఆయుధమును సృష్టించి రౌంజకాసురుని సంహరించెను. రౌంజకాసురుడు అతని చావు లోక కళ్యాణమునకు కారణము కావును అని, చనిపోయినను బతికి ఉన్నట్లే బ్రహ్మచే వరమ పొందిన కారణమున శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు రౌంజకాసురుని శరీరమునందు మొండెమును డోలకము గావించెను. చర్మమును రెండు వైపులా మూసి నరములు బిగటాళ్లుగా ఉపయోగించి ఎముకలను మేకులుగా బిగించెను. అతని శిరస్సును సింహ తలాటకముగా అమర్చి ఒక నూతనమైన సంగీత వాయిద్యముగా తయారు చేసి దానికి రౌంజ అను పేరు పెట్టెను. ఈ వాయిద్యమును ప్రప్రథముగా ప్రయోగింపగా దాని నుండి ఉత్పన్నమైన ప్రళయ శబ్ద తరంగములు 14 లోకములు మారుమ్రోగి ప్రతిధ్వనించెను. ఆ భయంకర శబ్దమునకు సాగరములలో అల్లకల్లోలము సంభవించెను. భూమి కంపించెను, పర్వతములు బీటలు వారెను. నెరియల నుండి ప్రవహించిన జలధారలు వృక్షములను పెకలించి వేసెను. అతడ ఉన్న వారందరూ ఆ శబ్దమునకు భయపడిరి. సర్వము భీభత్సమురాయను. ఇదంతయు చూచిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు రౌంజను రెండుగా విభజించి వాయిద్యమును మ్రోగించు విధానమును శాస్త్రబద్ధమునొచ్చి తన మనోసంకల్పం చేత రుద్రాంగులు అనే దంపతులను సృష్టించెను. వారికి సంగీత జ్ఞానము నేర్పి శాస్త్రీయముగా ఆ రౌంజను మ్రోగించు విధానము తెలిపెను. ఆ వాయిద్యమును ఉపయోగించుమని ఆనతి ఇచ్చెను. త్రేతాయుగంలో జరిగిన శివపార్వతుల కళ్యాణ సమయంలో వాయిద్యాలు లేవు. తన కళ్యాణానికి తప్పనిసరిగా వాయిద్యాలు కావాలనని పార్వతీదేవి పట్టుబట్టినది. రౌంజ వాయిద్య పరికరము తయారు కావటానికి ఇది ఒక కారణము. రౌంజ ప్రప్రథమ సంగీత వాయిద్య పరికరము. పిల్లలు, ఈ కథలో శ్రీ విరాట్ విశ్వకర్మ రౌంజకాసురుని సంహరించి అతడి శరీరంతో రౌంజను సంగీత పరికరమును తయారు చేసి రుద్రాంగులను సృష్టించి ఆ పరికరమును ఉపయోగించే విధానము నేర్పాడని తెలుసుకున్నాం కదా. ఈ కథలోని నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, వివాహ సమయంలో వాయిద్య సంగీతం శుభసూచకం. ఇదే ఈ కథలోని నీతి.